మా ఇంట్లో నిన్న రాత్రి పడి పూజ పెట్టుకున్నాము. పిల్లలు మాలధారణ చేసి 40 రోజులు పైన అయింది. కొంచెం గ్రాండ్గా చేయాలనుకున్నాము. అందుకు ఉదయం నుండే ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రమిదలు తీసుకొని కొద్దిసేపు అంటే ఒక 20 నిమిషాలు నీళ్ళలో ఉంచి బయట పెట్టాను. రాత్రి పూజకు అవి పూర్తిగా ఆరిపోతాయి. ఇక కోడళ్ళు కూతురు డెకరేషన్ కోసం పువ్వుల మాల కడుతూ ఉన్నారు. ఇక స్వామివారు రాయించిన పట్టీ ప్రకారము ఇక్కడ ఉండేది మా అక్కగారు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇక్కడ స్వామి అభిషేకానికి మరియు పడి పూజకు అన్నీ కూడా స్వామివారు ఇచ్చిన చీటీ ప్రకారము అన్నీ తేవడం జరిగింది. ఇక రాత్రికి స్వామివారికి భిక్ష తయారు చేయడానికి టిఫిన్కు అన్ని ఏర్పాట్లు సామాన్లన్నీ తేవడం జరిగింది. రాత్రి భిక్ష పొంగలి, ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ, కేసరి ఇవన్నీ అన్నమాట. కాబట్టి స్వాముల వారు అన్నీ ఏమేమి వస్తువులు వచ్చినాయి అని అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఇక స్వామివారు ఉదయం నుండి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆ రోజు మధ్యాహ్నం భోజనం భిక్ష ఇక్కడే ఏర్పాటు చేశాము. ఉదయం నుండి వారు పూజకు సహకరిస్తున్నారు కదా అయ్యప్ప స్వాములు. కాబట్టి ఈ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేసినాము. స్వామివారు శరణాలు వల్లించి స్వామివారి స్మృతిలో భిక్షను స్వీకరించడం జరిగింది. ఇక అందరూ స్వామివారి భోజనం చేసిన తర్వాత తిరిగి కాసేపు విశ్రమించి తిరిగి పనుల్లో నిమగ్నమైనారు. ఇక పైన ఎంతవరకు జరుగుతున్నాయో చూద్దాం రండి. అందరూ స్వామివారి పాటలు మైక్ సెట్ చేసినారు కదా, వింటూ పనులు చేసుకుంటూ ఉన్నారు. సాయంకాలానికి ముగ్గులతో, పుష్పాలతో, మామిడి తోరణాలతో ఇల్లు చూడండి ఎంత డెకరేషన్ అంతా అయిపోయింది పూర్తిగా. పైన డెకరేషన్ కూడా పూర్తిగా అయిపోయింది. ఇంకా అయ్యప్ప స్వామి ఎదురుగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది కదా, అక్కడ గుర్రబొమ్మ. ఈ గుర్రబొమ్మ అనేది స్వామి తురగవాహనం పాట కూడా ఉంది కదా, తురగవాహనం స్వామి అంటూ. కాబట్టి ఈ గుర్రంను పెట్టడానికి మా పిల్లలు వెతికి తీసుకొచ్చారనమాట ఈ బొమ్మ. ప్రజెంట్ మా విహ అయితే ఈ గుర్రంతో ఆడుకుంటూ ఉంది. ఇక ఓం శాంతి నుండి తెచ్చిన శివలింగమును ఇక్కడ అంతా డెకరేషన్ చేయడం జరిగింది. ఈ శివలింగంను అడిగిన వెంటనే ఇచ్చిన ఈశ్వరి అక్కయ్యకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ పూజకు చిన్న పెద్ద స్వాములు అందరూ కూడా వచ్చేశారు. అందరూ శ్రద్ధాభక్తులతో ఏర్పాటు చేస్తున్నారు. మాకు సహకరించిన అయ్యప్ప స్వాములందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మనవరాలు విహాన్సీ రెడ్డి. ఇంకా ఈ వేడుకలో సందడంతా కూడా విహాన్సీదే అన్నమాట. ఇక పిల్లలంతా కూడా అందరూ కూడా అంటే ఇటువంటి ప్రోగ్రాంలకు రావాలి పిల్లలు కూడా, వారిలో కూడా భక్తి భావన అనేది వస్తుంది. ఇక మా మాలికాపురికి ఒక చిన్న అయ్యప్ప కూడా స్వామివారి అభిషేకానికి సమయమైంది. నా పిల్లలు చైతన్య స్వామి, భరత్ స్వామి, అయ్యప్ప స్వాముల వారిని స్వామి శరణములు చెప్పుకుంటూ పైకి తీసుకొని వెళ్తున్నారు. స్వామివారి అభిషేకాలు అంటే ఇంకా ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. నెయ్యితో, పాలతో, అలాగే పండ్లు, పెరుగు, ఇలా అన్నిటితో. మొదట ఇక్కడ అభిషేకం చందనంతో చేశారు. చూడండి ఆ భక్తులందరూ ఆనంద పరవశులవుతున్నారు. అటు స్వామివారి అభిషేకాన్ని వీక్షిస్తూ ఎలా ఒకవైపు స్వామివారి పాటలు వింటూ ఈశ్వరి
శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప మత్తమాతాంగగమనం దేహమును మరచి ఆనంద నృత్యం చేసిన స్వామివారు రాత్రి 10 దాటిన తర్వాత భిక్షకు కూర్చున్నారు. అందరికీ అన్నీ వడ్డించిన తర్వాత అంతవరకు ఎవరు స్వీకరించరు. వండిన పదార్థాలు అందరికీ అన్నీ వచ్చేశాయా లేదా అని గమనించి వండిన పదార్థాల పేర్లు చెప్పి ఎవరెవరికి ఏం రాలేదు కనుక్కొని తర్వాత వడ్డిస్తారు. స్వామివారి శరణాలు అవి చెప్పుకొని స్వీకరిస్తారన్నమాట. తర్వాత కన్యాస్వాములు ఇచ్చిన ప్రసాదాలు తీసుకోవడానికి నా కోడళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే ఆ ఇస్తరాకులో వారు తల ఒక ముద్ద అనేది పెడతారనమాట. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ విధంగా పడి పూజ నిర్విఘ్నంగా జరిగింది. స్వామివారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే స్వామివారి కటాక్ష వీక్షణాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ.